రివెంజ్ రాజకీయాల రచ్చ. తెలంగాణలో అప్పట్లో ఓటుకునేటు కేసులో బీఆర్ఎస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయించింది. అది కూడా వేల కాని వేలలో దౌర్జన్యంగా తలుపులు పగలగొట్టినంత పని చేసి మరీ అరెస్ట్ చేశారు. ఇప్పుడు అవన్నీ మైండ్ లో పెట్టుకుని రేవంత్ 3D మాస్టర్ ప్లాన్ వేసి సీఎం సీటు ఎక్కిన రోజు నుండి ఈ రోజు వరకు బీఆర్ఎస్ పార్టీని ఎక్కడ దొరికితే అక్కడ మాక్సిమం కళ్ళం వేస్తున్నాడు. అసలు ఏం జరిగింది? తెలంగాణ శాసనసభ మండలి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. శాసనసభలో 6 స్థానాల కోసం ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి 5, కాంగ్రెస్ నుంచి 1, తెలుగుదేశం పార్టీ నుండి 1 పోటీకి సిద్ధమయ్యారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమి కలిపి పోటీ చేసిన గెలిచేంత ఓట్లు గాని మనుషులు గాని లేరు. ఇదే క్రమంలో ఇతర పార్టీ పెద్దలు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే ప్రయత్నాలు జరుపుతున్నారనే వార్తలు బయటకు వచ్చాయి. ఈ క్రమంలోనే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ అంశంపై సమావేశాలు నిర్వహించి పార్టీ నేతలతో కార్యాచరణపై చర్చించారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి రప్పించే బాధ్యత చంద్రబాబు రేవంత్ పై పెట్టారనే వార్తలు అప్పట్లో హల్చల్ చేశాయి. ఇక రంగంలోకి దిగిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్ కు లంచంగా 50 లక్షల రూపాయల నోట్ల కట్టలను అందజేయబోతున్నప్పుడు ఏసీబీ దాడి చేసి అరెస్ట్ చేశారు. అప్పట్లో ఈ లావాదేవీలకు సంబంధించిన వీడియోలు స్టీఫెన్సన్ ఇంట్లో రికార్డు చేయబడి టీవీ ఛానల్లో ప్రసారం అయ్యాయి. అయితే ఇక్కడ వీడియోలో రేవంత్ రెడ్డి బాస్ చెప్పినట్లు చేశాను అంటూ చెప్పడం ఆ బాస్ చంద్రబాబు నాయుడే అనే వాదనలకు బలం చేకూర్చింది. ఎందుకంటే అప్పట్లో రేవంత్ టీడీపీ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక వీడియోలో కూడా రేవంత్ స్టీఫెన్సన్ తో బాస్ అన్ని చూసుకుంటారని చెప్పడం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంటే దీని తర్వాత కూడా ఇంత ధైర్యంగా ఉన్నారా? ఇక విచారణలో స్టీఫెన్సన్ చంద్రబాబు నాయుడే మొత్తం స్కామ్ ను ప్లాన్ చేశారు అని ఏసీబీకి తెలియజేశారు. ఇది జరిగిన తర్వాత మే 30న రేవంత్ రెడ్డి, సెబాస్టియన్ కలిసి స్టీఫెన్సన్ ఇంటికి వెళ్లి చంద్రబాబుతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయితే అదే రోజు సాయంత్రం స్టీఫెన్సన్ చంద్రబాబుతో ఫోన్ లో మాట్లాడారు. ఆ టేప్ లో చంద్రబాబు మాటలు నిలబెట్టుకుంటాం, నా మనుషులు చెప్పినట్లు చేస్తాను, నువ్వు భయపడకు అని చెప్పారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై అప్పట్లో టీడీపీ శ్రేణులు బగ్గుమన్నాయి. లేనిపోని అవాస్తవాలతో పార్టీకి కలంకం తెస్తున్నారని మండిపడ్డారు. ఇదే విషయంపై చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోబోదని స్పష్టం చేసింది. దీని తర్వాత చంద్రబాబు ఆ అంశంపై పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించి తెలంగాణ ఏసీబీ ప్రణాళికలను ముందుగా గుర్తించలేకపోయినందుకు గాను అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ అనురాధను తొలగించారు. రేవంత్ రెడ్డి అరెస్టు తర్వాత చంద్రబాబు నాయుడు స్కామ్ లో కీలక పాత్ర వహించారనే ఆరోపణలు మరింత గట్టిగా మలుపు తిప్పాయి. అప్పుడు రేవంత్ అరెస్టు తర్వాత 2021లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రేవంత్ రెడ్డిపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. 2023లో రేవంత్ ఏసీబీ కోర్టు తీర్పును సవాల్ చేయగా సుప్రీంకోర్టు ఆయన పిటిషన్ కొట్టివేసింది. 2024 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఈ కేసును భోపాల్ ట్రయల్ కోర్టుకి బదిలీ చేసింది. 2024 ఏప్రిల్లో ఈ కేసు విచారణను 2024 జూలైకి వాయిదా వేసింది. ప్రస్తుతం కేసు తేలకపోయినా కాంగ్రెస్ తరపున రేవంత్ సీఎం కుర్చీలో కూర్చున్నాడు. ఇదే తరహాలో బండి సంజయ్ ను అరెస్ట్ చేయించింది కేసీఆర్ ప్రభుత్వం. హిందీ పరీక్షా పత్రాల లీకేజీలో బండి సంజయ్ హస్తం ఉందనే ఆరోపణలతో ముందస్తు సమాచారం ఇవ్వకుండా అర్ధరాత్రి హైడ్రామా సృష్టించారు తెలంగాణ పోలీసులు. అదే తరహాలో రేవంత్ ను ముప్పు తిప్పలు పెట్టి నీళ్లు కూడా తాగనివ్వకుండా బెంబేలెత్తించిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై పీకల్లోతు కోపంలో ఉన్న రేవంత్ టైం చూసుకొని దెబ్బ కొడుతున్నాడని ప్రతిపక్షాల ఆరోపణలు. ఇప్పుడు సీట్లో ఉన్నాడు, పైన పార్టీ క్యాడర్ కూడా బలంగానే ఉంది. సో ఏం చేసినా ఇప్పుడున్న బాస్ చూసుకుంటాడనే ధైర్యంతో రేవంత్ ఉన్నాడని సమాచారం. ఇక్కడ బాస్ అంటే రాహుల్ గాంధీ అన్నమాట. అదే ధైర్యంతో రేవంత్ ఉన్నాడని సన్నిహితుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే రీసెంట్ గా జరిగిన లగచర్ల ఘటనని తీసుకుంటే అక్కడ అంత పెద్ద గొడవ జరిగిన ఫైనల్ గా అక్కడి ప్రజలదే తప్పు అన్నట్లు క్రియేట్ చేశారు. అసలు అక్కడ ఫ్యాక్టరీ పెట్టాలనే ఆలోచన రాకపోతే రైతులు కూడా రోడ్డెక్కి పోట్లాడే పరిస్థితి ఉండదనేది విశ్లేషకుల అభిప్రాయం. సో అక్కడ రేవంత్ అలా ఎస్కేప్ అయ్యారనేది కొంతమంది వాదన. ఇకపోతే కేటీఆర్ ఈ కార్ రేస్ వ్యవహారం, అసలు రేవంత్ ముందు నుండి కేటీఆర్ పై టార్గెట్ చేసిండా? అప్పటికి ఒకసారి జరిగిన ఈ కార్ రేస్ ను మళ్లీ జరపడానికి పర్మిషన్ అడగడానికి సదరు సంస్థ రేవంత్ ని డైరెక్ట్ గా సంప్రదించింది. అయితే ఈ మధ్య రేవంత్ మాట్లాడుతూ సదరు కంపెనీ యాజమాన్యం మాకు లావాదేవీలు ఉన్నాయని చెప్పారని ఆయనే మీడియా సముఖంగా చెప్పారు. అయితే అప్పుడే రేవంత్ ఎందుకు కేటీఆర్ పై చర్యలు తీసుకోలేదనేది విశ్లేషకుల, రాష్ట్ర ప్రజల అంతు చిక్కని ప్రశ్న. అంటే అప్పటి నుండి రేవంత్ టైం కోసం కాచుకొని ఉన్నాడా అనేది విపక్షాల ఆరోపణ. సరేలే, ఈ కార్ రేస్ లో పెట్టుబడులు ఉంటాయి, ఏదైనా లుకలుకలు జరిగి ఉంటాయిలే, అందుకే ఈడీ కూడా జాయిన్ అయింది అనుకున్నారంతా. సరిగ్గా ఇక్కడే రేవంత్ తన మాస్టర్ ప్లాన్ ను అమలు చేశాడంటున్నారు విమర్శకులు. ఈడీ విచారణ ముగించుకొని కేటీఆర్ ఇంటికి అడుగు పెట్టే లోపే ఏసీబీ కేటీఆర్ కు వెల్కమ్ చెప్పింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ రోజు కేటీఆర్ ఈడీ విచారణకు వెళ్ళినప్పుడు మీడియాతో మాట్లాడుతూ నా మీద ఏసీబీ కూడా దాడులు చేస్తుందేమో అన్నారు. అంటే ఆ విషయం కేటీఆర్ కు ముందుగానే తెలిసిందా? రేవంత్ అన్ని టైం టేబుల్ ప్రకారం సెట్ చేసుకొని ఒక్కొక్క పావును కదుపుతూ వచ్చారనేది విపక్షాల విమర్శ. ఎందుకు రేవంత్ కేటీఆర్ ని టార్గెట్ చేశారు? ఇక్కడ అందరికి బాగా డౌట్ వచ్చే విషయం ఏమిటంటే
బీఆర్ఎస్ లో పెద్ద తలకాయ కేసీఆర్. మరి ఆయన్ని వదిలేసి కేటీఆర్ ను ఎందుకు టార్గెట్ చేశారు అని. ఇన్ కేస్ రేవంత్ కేసీఆర్ ను టార్గెట్ చేసి జైలుకు పంపిన వయసులో పెద్దవాడు, తెలంగాణ కోసం ప్రాణాలు పెట్టడానికి కూడా సిద్ధమయ్యాడు అనే సింపతి జనాల నుండి వస్తుంది. మోరోవర్ జైలు గోడలు బద్దలు కొట్టి తీసుకురాగలిగే సత్తా ఉన్న కొడుకు ఉన్నాడు, అదేనండి కేటీఆర్. ఇంకా కవిత విషయానికి వస్తే ఇప్పటికే ఒక కేసులో ఇరుక్కొని ఉంది. చెల్లెను బయటకు తీసుకొచ్చిన వాడు తండ్రిని లోపలేస్తే ఊరుకుంటాడా? ఎలాగైనా తీసుకువస్తాడు. కాబట్టి రేవంత్ డైరెక్ట్ గా కేటీఆర్ కే ఉచ్చు బిగించాడనేది ప్రత్యర్థుల ఆరోపణలు. ఆ క్రమంలోనే ఈ కార్ రేస్ నుండి మొదలుపెట్టి ఇప్పుడు న్యూసెన్స్ కేసు వరకు జరిగింది అదేనన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఇంత జరుగుతున్న కేటీఆర్ ధైర్యాన్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది. నేనే రాజు, నేనే మంత్రి, నేనే సైనికుడు అన్నట్లు ఒక్కడే ఉంటున్న ధైర్యం కోల్పోకుండా పార్టీలో ధైర్యాన్ని సడలనీయకుండా అడుగులు వేస్తున్నాడు. ఇకపోతే తెలంగాణ రాజకీయాలు రివెంజ్ రాజకీయాలుగా ఉన్నాయని జనాల ఆరోపణ. అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయించింది. ఇప్పుడు గద్దెనెక్కిన రేవంత్ అప్పటి బాధను ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ తో తీర్చుకుంటున్నాడని అంటున్నారు విమర్శకులు. చంద్రబాబు మీద కక్షతోనో లేక నిజంగానే అవినీతి జరిగిందన్న కోణంలోనో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినా అది రేవంత్ ఈగోను హట్ చేసిందని, అందుకే వెతికి మరి కేసులు పెట్టిస్తున్నాడనేది విపక్షాల ఆరోపణ. మళ్ళీ గనుక బీఆర్ఎస్ గద్దెనెక్కితే మళ్ళీ రేవంత్ ను జైలుకి పంపిస్తారా అనేది ఇప్పుడు పుట్టుకొస్తున్న పెద్ద డౌట్ అందరికి. ఒకవేళ మళ్ళీ రేవంత్ ఫామ్ లోకి వస్తే అప్పుడు కూడా సీన్ రిపీట్ చేస్తాడా? ఇక తెలంగాణ మొత్తంగా ఇలాంటి రాజకీయాలు నడుస్తాయా అనేది జవాబు లేని ప్రశ్నగా ఉంది. దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.